అని మగ కస్టమర్స్ ని సాటిస్ఫై చేయాలి. మీకు నచ్చిన అమ్మాయిని మింగేయచ్చు సార్. ఒక ఫ్యామిలీనా 2 ఫ్యామిలీలా? మా అక్క ఫ్యామిలీ లేడీ. నీకు కావాలంటే నేను వస్తాను. ముందు మసాజ్ చేయాలి, తర్వాతే మిగతా అవ్వాలి. ఇంకా ఏం మగాడు దక్కని నీ అందాన్ని. ఆ పొట్టేసేగాడు చింద్రి పిందరిగా చిత్తు చేశాడు. నిన్ను కూడా వాడుకొని కప్లింగ్ చేసుకు వెళ్ళిపోయాడు అక్క. హలో, శ్రీకన్య బ్యూటీ స్పా. ఇక్కడేనండి, యూసుఫ్ గూడ. నేను డీటెయిల్స్ వాట్సాప్ చేస్తాను. మీరు ఎప్పుడు వస్తారు? ఎందుకంటే ఇక్కడ 10:30 క్లోజ్ సార్. మీరు ఎర్లీగా వస్తే మంచిది. అలాగే ఓకే సార్. ఏ బడేలు ఇలారా. ఏమక్క పిలిచావా? ఏంట్రా క్యాబిన్ ఏ? డాక్టర్ గారు ఉన్నారు. మరి క్యాబిన్ బి? లేదక్క, అర్ధగంట పడుతుంది. క్యాబిన్ సి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారక్క. క్యాబిన్ డి? ఖాళీగా ఉందక్క. అదేంట్రా, వ్యాపారం అసలే లాస్ లో నడుస్తుంది. ఓహో, ఎవడో ఒకరిని బుక్ చేయకపోతే ఎలా? అవునవును, ఇందాకే ఫోన్ వచ్చింది, ఎవరో కస్టమర్. నిజమే. హలో అండి. నమస్కారం అండి. ఓ మీరేనా? కరెక్ట్ టైంకి వచ్చేసారు. డబ్బులు తెచ్చారా? డీకి వెళ్ళిపోండి, క్యాబిన్ డి. తీసుకెళ్ళనా అక్క? పదండి సార్, జార్ఖండ్ అమ్మ చాలా బాగుండేది. చూసి వెళ్ళండి సార్ లోపలికి. అక్క 4 క్యాబిన్లు కూడా ఫుల్ అయిపోయినాయి. ఇంకా నువ్వు హ్యాపీయే కదక్క? ఏ హ్యాపీరా. ఒరే బడేలు, అక్కాయ్ రేపటి నుంచి నేను తీసేద్దాం అనుకుంటున్నా. ఏంటక్క? ఈ మధ్య మగాళ్ళతోనే మసాజ్ చేయించుకోవడానికి వస్తా. అవును, పాడులోకం. తీరా చూస్తే నువ్వు అమ్మాయివి కాదు, అబ్బాయివి కాదు. నేను చూసి పారిపోతున్నారు. ఓ అదేంటక్క అలా అంటావు? అసలు ఈ స్పా ప్రారంభించింది నేను. ఎన్ని రిస్కులు పడ్డాను. పైగా అమీర్పేటలో ఉన్నప్పుడు బొక్కలు వేశారు. ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలీదా అక్క? ఊరికే అన్నారా, కంగారు పడుకో. ఒరే, ఇంకో 2 క్యాబిన్లు పెట్టుకొని వస్తాది లాంటి మంచి కుర్రాన్ని పెట్టుకొని మగ కస్టమర్స్ ని సాటిస్ఫై చేద్దాం. అలాగే చేద్దాం అక్క, అలాగే చేద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఆ డీ క్యాబిన్ లో ఉన్న ఆమె నాకు కోఆపరేట్ చేయట్లేదు. ఒరే బడేలు, ఎల్రా, ఏదో నువ్వు కామ్ కూర్చో, నేను పంపిస్తున్నాను సార్. వాళ్ళ కప్లింగ్ గురించి తొందరగా పంపించండి. పంపిస్తున్నానండి. ఏంట్రా గొడవ? అక్కడ ఏం లేదు అక్క. ఆ డీ క్యాబిన్ లో ఉన్న అమ్మాయి ఎక్స్ట్రా పేమెంట్ అడుగుతుంది, అది గొడవ. నేను వీళ్ళకి చెప్తూనే ఉన్నాను, లోపలికి వచ్చినోడిని వాళ్ళకి ఇష్టమైతేనే తీసుకోమని. అంతే. ఒరే, దానికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలరా. అవును, నేను చూసుకుంటాను. అవసరమైతే తీసేద్దాంరా. కప్లింగ్ మీద దడదడ్. రే, ఇంకొక అరగంటలో వాళ్ళందరిది అయిపోద్దిరా. క్లోజ్ చేసి వెళ్ళిపోదాం. అలాగే అక్క. విషయం తెలుసా? కుకుట్పల్లిలో స్పా మీద పోలీసులు రైడ్ చేశారంట. ఏది? ఆ కనకరత్నం అనుకుంటాను. అవునరా, అది ఆ కనకరత్నంది. అవును, దానికి నేను చెప్తూనే ఉన్నాను, సీక్రెట్ గా చేసుకోమని. అదేమో పబ్లిక్ గా బోర్డు పెట్టేసింది. దానికలా జరగాల్సిందే. మనకలా కాదులేరా. మన అడ్రస్ లో రహస్యం. బాగా తెలిసిన వాళ్ళకే మనం ఎవరు ఈ టైంలో. నువ్వు ఉండు, నేను చూసొస్తాను. డోర్తి. అక్కాయో అక్కాయా అక్కాయా కాపాడండి బాబోయ్, నాకేం తెలియదండి బాబోయ్. అయ్యో, ఏంటి ఆ చూపు? మింగేస్తారేంటి?
చెప్పురా. అయ్యో అక్కోయ్ అక్కయ్ చేతులు కిందకు దించు. అవును అవును తెలుసు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమీ లేదు సార్, అవును, చిన్న అవును. బ్యూటీ పార్లర్ పెట్టుకున్నాం. బ్యూటీ పార్లర్. అంతే సార్ అంతే సార్. నాకు తెలియదా ఈ వ్యవహారం? 20 years సర్వీస్ ఇక్కడ. అదేంటి సార్, మేము జెన్యున్గా ఏదో ఫేషియల్, హెయిర్ స్టైల్స్, లిప్స్టిక్స్ ఇవి తప్ప ఇంకేం చేయం సార్. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అన్నీ తెలుసు. లేదు ఎస్ఐ గారు, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్తోనే వచ్చాను. ఎస్ఐ గారు ఇలా కూర్చోండి సార్. ఏంటి కూర్చునేది? లేదు సార్, ప్లీజ్ 2 నిమిషాలు కూర్చోండి. అక్కడ పోయి కూర్చోండి అక్క పక్కన. కూర్చోండి సార్. మర్యాదలు బాగానే చేస్తున్నావు. కూర్చోండి సార్. నువ్వు కూడా కూర్చో. అలాగే సార్. రేయ్, నీకు సపరేట్గా చెప్పాలా? నువ్వు కూడా కూర్చో. అలాగే సార్. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? అబ్బే ఎంతో కాదండి, 15 రోజులైంది. ఈ మధ్య పెట్టామండి. కథలు చెప్పకు. నేనెవరో తెలుసా? టాస్క్ ఫోర్స్. ఈ టాస్క్ ఫోర్స్ సైదులంటే ఉచ్చ పోసుకోవాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? చూడు, ఈ సైదులు ఈ సిటీలో నీలాంటి వాళ్ళని 100 మందిని పట్టుకొని రికార్డుకి ఎక్కాను. నా దగ్గర కథలు చెప్పకు. ఏం జరుగుతుందో నిజం చెప్పు. ఎస్ఐ గారు ఏమీ లేదండి, నిజమండి. మేము ప్యూర్ బ్యూటీ పార్లర్ మాత్రం నడిపిస్తున్నాం. బ్యూటీ పార్లర్ మాత్రం నడిపిస్తున్నాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అయితే ఇప్పుడే చెక్ చేస్తాను. అయ్యో ఎస్ఐ గారు ఆగండి, కూర్చోండి. ఎస్ఐ గారు కూర్చోండి. అక్కయ్య చెప్తుంది కదా, Please, ఒకసారి కూర్చొని కూర్చోండి, మీ దండం పెడతా. ప్లీజ్ సార్. అయ్యో కూర్చోండి. అసలు ఈడెవడు? కౌనే రేతు నువ్వులే పైకిలే. వీడి ఫేస్ అస్సలు నచ్చట్లేదు. నువ్వు అక్కడికి వెళ్ళురా. నువ్వు అక్కడ నిలబడు. సరే అలాగే ఎస్ఐ గారు. కూర్చోండి ఎస్ఐ గారు. ఎస్ఐ గారు టీ కాఫీ. నువ్వు ఎక్కడెక్కడో చేతులు వేస్తున్నావు. నాకు అర్థమైంది, ఇక్కడ ఏదో జరుగుతుంది. మర్యాదగా చెప్పు. సార్, మీ ముందు అబద్ధం చెప్పడం ఎందుకు, నిజం చెప్పేస్తాను సార్. ఏదో 4 క్యాబిన్లు పెట్టుకొని నడిపిస్తున్నాం సార్. 4 క్యాబిన్లా 8 క్యాబిన్లా? అంటే 8 అనుకున్నామండి, అని స్టాఫ్ లేరని 4 పెట్టుకున్నామండి. ఇంతకుముందు ఎక్కడ నడిపించావు? అది బోరబండ సైడ్ అండి. మంత్కి ఎంత కలెక్షన్ వస్తుంది? ఏదో సార్, ఏదో 1,10,000 మెయింటెనెన్స్లు, రెంట్లు పోను ఒక 5,000 చేతికి వస్తుంది సార్. ఆపు. నువ్వు 1,00,000 అన్నావంటే దానికి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. సర్లే కానీ ఫిగర్లను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? లోకలే సార్. ఏయ్, అబద్ధాలు చెప్పకు. నేపాల్ అమ్మాయిలు, బంగ్లాదేశ్ అమ్మాయిలు ఉన్నారంట కదా? అయ్యయ్యో లేదండి, అంతా లోకలే. మరేంటి, కేసు రాయమంటావా? IPC 203. అయ్యో వద్దు సార్, ఇక్కడే సెటిల్మెంట్ చేసుకుందాం సార్. అలా రా దారికి. 1 టైం సెటిల్మెంట్. ఎంత ఇస్తావు? ఒక 50,000 ఇచ్చుకుంటాను సార్. షటప్. నీకు అంత చీప్గా కనిపిస్తున్నానా? నేనెవరో తెలుసా? ఎస్ఐ సైదులు. సిటీ అంతా దడా. అంటే సార్, ఇంకొక 10,000 వేసుకొని 60,000 ఇస్తాను సార్. చిచి, ఈ చింతకాయల బేరం నేను చెప్తాను. 2 లక్షలు ఫైనల్. సార్ అంత ఇచ్చుకోలేను సార్. ఏంటి ఇంత పెద్ద క్యాబిన్ నడుపుతున్నావు? నీ దగ్గర 2 లక్షలు డబ్బు లేవా? చెప్పు మర్యాదగా. సార్, మీ మాట నా మాట కాదు సార్,
1,50,000 ఇస్తాను సార్. సరే క్యాష్ పట్టుకురా. దరిద్ర పెదవా. క్యాష్ ఓకే, కానీ ఇక్కడ ఒక టిస్ట్ ఉంది. ఈ సైజులు రైడ్కి వచ్చాడంటే పిట్టని మింగకుండా వెళ్ళడు, పిట్టని మింగకుండా వెళ్ళడు. సార్ మా దగ్గర 5 గర్ల్స్ ఉన్నారు సార్. మీకు నచ్చిన అమ్మాయిని మింగేయచ్చు సార్. ఏంట్రా ఇది? పిచ్చిదాన, నేను అలాంటి ఇలాంటి ఫిగర్ని మింగను. నాకు నీలాంటి ఫిగర్ కావాలి. నేను ఫ్యామిలీ టైప్ సార్. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న నేను ఫ్యామిలీ టైప్ సార్. ఆహా, ఏం డైలాగులు కొడుతున్నావే. ఒక ఫ్యామిలీనా 2 ఫ్యామిలీలా? బాగా బరి తెగించావు. పోలీసుల దగ్గర పరచకలొద్దు కానీ నేను ఓకే సార్. మరి పద లోపలికి. అక్క, బావకి ద్రోహం చేస్తావా? ఎస్ఐ గారు, మా అక్క ఫ్యామిలీ లేడీ. నీకు కావాలంటే నేను వస్తాను, నీకు కావాలంటే నేను వస్తాను. నువ్వు నోర్మైరా, నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. పద. ముందు మసాజ్ చేయాలి, తర్వాతే మిగతా వ్యవహారం. రండి సార్. మా ఇద్దరు సంత, మా ఇద్దరు మండుతున్నట్టు. మా అక్కని మింగటానికి పెద్ద పెద్దోళ్ళే ట్రై చేశారు. ఈ పొట్టి పోలీసుడు వచ్చి మింగేస్తున్నాడు. అంతే, ఎవరు రాసి పెట్టిందో ఏమో. మా అక్కని లోపల ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏమో. అప్పుడెప్పుడో ఒకడు మా అక్కకి 2 లక్షలు ఆఫర్ పెట్టాడు. అది ఓకే అన్న నేనే ఆపేశాను. అలాంటి పతివతని వాడేసుకుంటున్నాడు. A few moments later. క్యాష్ అందింది, మర్యాద అందింది. మళ్ళీ నేను నెల తర్వాత వస్తాను. అలాగే అలాగే, ఇదే మర్యాద ఉండాలి. అలాగే సార్, అలాగే సార్. లేదనుకో మంచిది సార్, బొక్కలో తోస్తా. అర్థమైందా బేబీ? స్వీట్ మెమొరీస్. బాయ్. నువ్వు కూర్చో. ఓకే సార్. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఎందుకురా ఏడుస్తున్నావు? అక్క, బావకు తప్ప ఇక ఏ మగాడు దక్కని నీ అందాన్ని ఆ పొట్టేసేగాడు చింద్రి పిందరిగా చిత్తు చేశారా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బా కమలాసన్. చిత్తు చేసేసాడు. ఏం చేస్తావురా, అలా రాసి పెట్టుంది. అవునరా, వాడు పుట్టోడే గాని చాలా గట్టోడ్రా. ఏమిటండి మీరు మాట్లాడేది? అక్క, నీ ఫీలింగ్స్ నీలో ఉంచుకో. బావకి తెలిస్తే ఫీల్ అవుతాడు. సరేలేరా. అంతా అయిపోయింది. ఇందాకెళ్ళినోడెవడు బయటికి రావట్లేదేంట్రా? అంత గట్టిగా చేంజ్ చేసుకుంటున్నారేంట్రా ఏమో లోపల? అక్క, కరువు అక్క, కరువు. A few inches later. ఏంటిది? ఒరే బడేలు, ఈ ఫోటో చూడు. అవునక్క, ఇందాకొచ్చిపోయిన పొట్టి పోలీసు ఆ, ఈడి ఫోటో ఉందండి అక్క. అబ్బా, ఏంట్రా ఇలా మోసపోయాం? ఈ దొంగ నా కొడుకు. అయ్యో అక్క, వాడెవడో గాని నీ దగ్గర డబ్బులు దొబ్బి నిన్ను కూడా వాడుకొని కప్లింగ్ చేసుకు వెళ్ళిపోయాడు అక్క. ఊరుకోరా ఊరుకోరా బడేలు. అక్కో, నాకు అలా రాసి పెట్టుంది. అవును కర్మ, అవును కర్మ. వాడుకుంటే వాడుకున్నాడు రా.
కానీ డబ్బులు కూడా పోయాయిరా. అవునక్క నిజమే అక్క, ఎలా ఉందో రాసి పెడితే అలా ఉండిదక్క అక్క.